శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత ముఖ్యమో ఆ వ్యాపార సంస్థ యొక్క వాస్తు కూడా అంతే ముఖ్యం. మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ యొక్క వాస్తు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వలన ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారు శీఘ్రంగా ధనవంతులు అవ్వాలంటే ఏ విధమైనటువంటి వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రాశి వారితో వీళ్ళం కలిసి వ్యాపారం చేయడం వల్ల అదృష్టవంతులయ్యే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి అంటేనే మనకి శుక్రుడు దానికి అధిపతి అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కామన్గా వృషభ రాశిలో అందరికీ కలిసి వచ్చేది మరి సహజంగా ఇది రెండవ స్థానం అవటం వల్ల, ధనస్థానం అవటం వల్ల ఎక్కువ మందికి వడ్డీ వ్యాపారం అన్నది తొందరగా ధనవంతులు అవడానికి కారణమవుతుంది. అలాగే శుక్రుడు కూడా ధనానికి కారకుడు. అలాగే వృషభం భూతత్వ రాశి. అలాగే వృషభ రాశికి గుర్తైనటువంటి ఎద్దు నందీశ్వరుడు వ్యవసాయానికి చిహ్నం. సో ఈ కారణం వల్ల వ్యవసాయం అన్నది బాగా వీళ్ళకి కలిసి వచ్చే వృత్తి. ఇది చేయడం వల్ల కూడా మరి ఈ మధ్యకాలంలో సాంప్రదాయ పంటలు పండించడం వల్ల కూడా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పశువులకు సంబంధించింది అంటే నందీశ్వరుడు కాబట్టి మొత్తం పాడి పరిశ్రమ అంతా కూడా ఈ రాశి యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి పశువులకు సంబంధించినది అంటే డైరీ ఫారం, ముఖ్యంగా గేదెల ఫారంతో కానీ ఆవులు కానీ ఈ పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి సమృద్ధికరంగా ఉంటుంది. ఏదన్నా ఏ వ్యాపార సంస్థలో అయినా సరే ఒక పాలిచ్చే గోవుని పెంచడం వల్ల ఖచ్చితంగా ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఒక గృహంలో ఈ పాడి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి జీవితంలో లోటు అన్నది ఉండదు. అటువంటి పాడి పరిశ్రమ కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉండదు. ఇక వృషభ రాశిలో వారికి అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం లేదు. ఇందులో ఉన్నటువంటి నక్షత్రాల వారీగా ఆ నక్షత్రాలకు ఉన్నటువంటి అధిపతుల వలన వాళ్ళు వృత్తి వ్యవహారాల్లో కూడా మార్పు రావడం జరుగుతుంటుంది. మరి కృత్తిక, రోహిణి, మృగశిర ఈ నక్షత్రాలు ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కృత్తికా నక్షత్రానికి రవి దశానాథుడు. అలాగే అగ్ని అధిదేవత. మరి వృషభ రాశి శుక్రుడు సంబంధించింది కాబట్టి ఎక్కువగా ఇది సినిమా పరిశ్రమలో డైరెక్టర్లుగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు అంటే దేశ రక్షణ కొరకు తుపాకులు, ఈ బుల్డోజర్ లాంటి పెద్ద పెద్ద ఆయుధాలు, విమానాలు, యుద్ధ విమానాలు అంటే ఇది అగ్నితత్వ నక్షత్రం అవడం వల్ల, దీనికి అగ్నిదేవుడు అధిపతి అవడం వల్ల ఇటువంటి వాటి అంటే తుపాకులు సప్లై చేయడం, వాటిని మార్కెటింగ్ చేయడం లాంటిది. అలాగే యజ్ఞ యాగాదులు ఎక్కువగా హోమాలు, యజ్ఞాలు చేసినటువంటి సంస్థలు అంటే కొంతమంది బాగా విద్య నేర్చుకొని మరి ప్రజల శ్రేయస్సు కొరకు వాళ్ళ కోరికలు తీరడానికి యజ్ఞయాగాలు, హోమాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో మనకి అదే బిజినెస్ బాగా నడుస్తూ ఉంది. ఈ కారణం వల్ల అటువంటి వాళ్ళకి అటువంటి వృత్తి చేపట్టడం వల్ల ఖచ్చితంగా అది అనుకూలంగా ఉంటుంది. అలాగే దీపావళి మందుగుండు సామాను కానీ, వివాహ వేడుకలు కానీ, ఇప్పుడు ఎలక్షన్లో నెగ్గిన వారు వదిలే బాణాసంచా లాంటి ఇండస్ట్రీ పరిశ్రమ కూడా ఈ రాశి వారికి కలిసే వచ్చింది. అది ఇండస్ట్రీ అవ్వచ్చు, పరిశ్రమ అవ్వచ్చు, చిన్న షాప్ అవ్వచ్చు, హోల్సేల్ అవ్వచ్చు, రిటైల్ అవ్వచ్చు. ఇది ఖచ్చితంగా వీళ్ళకి
కలిసి వచ్చేది అగ్నితత్వ నక్షత్రం అవటం వల్ల, వృషభ రాశి అవటం వల్ల ఎక్కువగా వివాహ వేడుకల్లో ఉపయోగించే బాణాసంచ ఎక్కువగా వీళ్ళకి బాగుంటుంది. ఇక రోహిణీ నక్షత్రం వారికి, రోహిణీ నక్షత్రానికి చంద్రుడు దశానాథుడు, అలాగే బ్రహ్మ అధిదేవత కాబట్టి వీళ్ళు ఏదన్నా కొత్తగా సృష్టించే కార్యక్రమాల్లో బాగా ఉంటుంటారు. కాబట్టి వీళ్ళు ఈ పూలు అంటే పెళ్ళిళ్ళకి ఫ్లవర్స్ సప్లై చేసేవాళ్ళు, ఫ్లవర్ డెకరేషను, అలాగే ఖరీదైనటువంటి రెస్టారెంట్లు, అలాగే స్విమ్మింగ్ పూల్సు, అలాగే రియల్ ఎస్టేట్లో ఈ విల్లాస్ కన్స్ట్రక్షను, బిల్డింగులు కట్టడం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే ఏంటంటే పాడి పరిశ్రమ ముఖ్యంగా ఈ రోహిణి నక్షత్రం వారికి, మరి రోహిణి నక్షత్రానికి కృష్ణుడు, మరి కృష్ణుడు ఎంతసేపు కూడా ఈ గోవులు గోపికలు వాటి చుట్టూ తిరుగుతుంది కాబట్టి కంపల్సరీగా స్వీట్ స్టాళ్ళు అంటే పాలతో చేసినటువంటి పాలకోవా అనొచ్చు, స్వీట్ స్టాల్ అనొచ్చు, అన్ని రకాల స్వీట్ స్టాల్కి, రెస్టారెంట్లకి, పాడి పరిశ్రమకి, అలాగే ఏంటంటే ప్రస్తుతం ప్రతి ఇంటికి సప్లై చేసే ఈ డైరీ మిల్క్, విజయ డైరీ మిల్క్ లాగా, హెరిటేజ్ లాగా ఇవన్నీ కూడా ఈ నక్షత్రం వారికి కలిసి వచ్చే వ్యాపారాలు. అది చిన్న స్థాయి అవ్వచ్చు, రోజు పాల ప్యాకెట్లు అమ్మచ్చు, పాల ప్యాకెట్లు తయారు చేసేది ఇండస్ట్రీ కూడా అవ్వచ్చు. అది వాళ్ళ స్థాయిని బట్టి ఇది ఈ వీళ్ళకి కలిసి వచ్చే వ్యాపారం. ఇంకా అలాగే మృగశిర నక్షత్రం, కుజుడు దానికి దశానాథుడు, అలాగే సోముడు అంటే చంద్రుడు దానికి అధిదేవత. సో ఈ కుజుడు ప్లస్ శుక్రుడు అంటే కుజుడు యొక్క నక్షత్రం, శుక్రుడు యొక్క రాశి, చంద్రుడు అధిదేవత. ఇది ఖచ్చితంగా వీళ్ళకి లిక్కర్ ఇండస్ట్రీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్లు, అలాగే పూర్వకాలం ఉన్నటువంటి సారా పాటలు అవ్వచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి లిక్కర్ పరిశ్రమ అవ్వచ్చు, లిక్కర్ తయారు చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అమ్మవచ్చు. దానికి సంబంధించి అంటే సమస్తం కూడా ఈ వృషభ రాశిలో మృగశిర 1-2 పాదాల్లో జన్మించిన వారికి లిక్కర్ సంబంధించింది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వృషభ రాశి వారికి మరి కలిసి వచ్చే రాశులు బాగా వీళ్ళకి ఎవరితో వ్యాపారం చేస్తే బాగుంటుందంటే వీళ్ళు కన్యా రాశి వారితోనూ, మిథున రాశితోనూ వ్యాపారం చేస్తే బాగుంటుంది. అలాగే మకర రాశి వారితోనూ, కుంభరాశి వారితో కలిసి వ్యాపారం చేస్తే ఖచ్చితంగా బాగుండే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో వృశ్చిక రాశి వారితో కానీ, మేషరాశి వారితో కానీ వ్యాపారం చేయనప్పుడు, కలిసి ఏదన్నా వ్యవహారం చేయనప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది ఒక ఇండికేషను. సో ఏదన్నా జాతకుడు యొక్క ఆదాయ వ్యయాలన్నీ కూడా దశ అంతర్దశలు బట్టి, వాడి జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాలు బట్టి ఆధారపడి ఉంటాయి. ఇది కేవలం అవగాహన కోసమే. ఇందులో ఇలా ఉందని మీరు చేయడం వల్ల లక్షాధికారులు అయినా అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ ఇది కేవలం ఒక ఇండికేషన్గా తీసుకోవాలని మనవి. ఇక మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థ అది వాటి వ్యాపారాలను బట్టి కొన్ని దిక్కులు మీకు కలిసి రావడం, కొన్ని దిక్కులు వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తుంటారు. అంటే ఒక షోరూమ్ లాగో, ఒక షట్టర్ లాగో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధించినంత వరకు అంటే అది కిరాణా షాప్ అవ్వచ్చు, ఫ్యాన్సీ షాప్ అవ్వచ్చు, బట్టల షాప్ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి షాపులే ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఎదురుగుండా కానీ ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సాధారణంగా ఇది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఎటువంటి వీధిపోట్లు లేకుండా ఒకటి జాగ్రత్త పడాలి. 4 దిక్కులు కూడా కరెక్ట్గా ఉండాలి. సాధారణంగా యజమాని ప్రవేశించే దిక్కు ఉచ్చ దిక్కు నుంచి ముందుకు వెళ్ళడం ఉండాలి. అది తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యం గుండా యజమాని వెళ్ళాలి. అలాగే షట్టర్ ఓపెనింగ్ కూడా తూర్పు ఈశాన్యం ముందు ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే దక్షిణంలో ఓపెనింగ్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం గుండా ప్రవేశం ఉండాలి. అలాగే ముందుగా షట్టర్ దక్షిణాగ్నేయంలో ఓపెన్ చేయాలి. అలాగే ఉత్తర ఫేసింగ్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం ముందుగా ఓపెన్ చేయాలి. పడమర అయినప్పుడు పడమర వాయువు ముందుగా ఓపెన్ చేయాలి. అలాగే క్లోజ్ చేసినప్పుడు ఆ డోర్ చివరిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉండాలి.
సో అలాగే ఈశాన్యం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా, బరువులైనా, కట్టయినా మీరు అక్కడ వ్యాపారం ఎంత చేసినా కూడా మీకు ఆ వ్యాపారంలో ధనం కనబడదు. చివరికి అప్పులు మిగులుతూ ఉంటాయి. వాయువు దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలో మరి అరువు పట్టుకెళ్ళిన వాడు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దివాలా తీయచ్చు. మీ సంస్థలో ఉన్న వాళ్ళే మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం, అంటే వ్యాపారంలో దొంగతనాలు జరగడం, దొంగ అకౌంట్లు తయారు చేయడం, డబ్బు సరిగ్గా జమ చేయకపోవడం, అంటే ఈ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అవకతవకలు మీకు తెలియకుండానే మీ సంస్థలో జరగడం వల్ల ఈ వాయువు దోషం వల్ల జరిగే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల సంస్థ దెబ్బతినే అవకాశం ఉన్నది. ఇక ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే సంస్థలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం, ఆ షాపులో పనిచేసే వర్కర్లకి యజమానికి సరైన అవగాహన లేకపోవడం, పరస్పరం తగులాడుకోవడం వల్ల వచ్చిన కస్టమర్స్ వెనకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే నైరుతి ఫాల్ట్గా ఉండడం వల్ల, దేశంగా ఉండడం వల్ల యజమాని సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల, అతని బలహీనతల వల్ల వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంటాడు. ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే అతను వ్యాపార సంస్థని వర్కర్స్కి అప్పచెప్పి ఇతరుల మీదకి బయటికి వెళ్ళిపోతుంటాడు. ఈలోగా వర్కర్స్ దాన్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం వల్ల చివరికి ఆ వ్యాపార సంస్థ దివాళా తీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి వ్యాపార సంస్థ కానీ, అది ఆఫీస్ కానీ, పెద్ద గోడౌన్ కానీ, పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే ఏ మూలలో కూడా ఖచ్చితంగా ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మాత్రం తూర్పు ఓపెన్గా ఉండి, మంచి విశాలంగా ఉండి, తూర్పు అంతా ఖాళీగా ఉంటే ఆ యజమాని బాగా రాణించగలుగుతూ ఉంటాడు. ఉత్తరం బాగా ఉన్నప్పుడు ధనానికి ఇబ్బంది ఉండదు, కావలసినప్పుడు ధనం వస్తూ ఉంటుంది, దాన్ని తీరుస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ వాస్తు ప్రభావం వ్యాపార సంస్థ మీద ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థ యొక్క వాస్తు బాగులేనప్పుడు కూడా 2-3 సంవత్సరాల పాటు, 4-5 సంవత్సరాల పాటు బాగా వెళ్తూ ఉంటుంది. కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ సంస్థకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాస్తు బాగున్నా కూడా, మరి వాస్తు బాగులేనప్పుడు కూడా కొంతమందికి నడుస్తూ ఉంటాయి. అది కేవలం అది ఆ వ్యాపార యజమాని యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా ఖచ్చితంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ వాస్తు, అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి గృహ వాస్తు, అలాగే వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దాని వాస్తు అన్నీ కరెక్ట్గా పాటించినప్పుడు జాతకుడు దినదిన అభివృద్ధి చెంది బాగా సంపాదించే అవకాశం ఉంది. ఇదిగా ఏ విధమైన లోటు ఉన్నా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు, ఏదో ఒకనాడు ఎవరి మీద ప్రభావం చూపించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.